సార్ చెప్పండి, నందిగామ వాసిగా ఇక్కడ ఎట్లా ఉంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది? ఇక్కడ మండితోక జగన్మోహన్ గారికి మళ్ళీ టికెట్ కేటాయించారు. రెండోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా, లేదంటే తంగిరాల స్వామి విజయం సాధిస్తారా? ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయమంది ఏంటంటే, గ్రామ స్వరాజ్యం అంటే మనకి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. ఈ 74 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలనని గ్రామాల్లో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి పథకాన్ని తన గుమ్మాల దగ్గరికే తీసుకెళ్ళి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పరిపాలన చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నియోజకవర్గం సంబంధించి మొండితోక జగన్మోహన్ గారికి వస్తున్న ఆదరణ, రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించారంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఆయనకు ఉన్న నమ్మకం పట్ల అంటారా? అసలు ఏం చెప్తారు మొండితోక జగన్మోహన్? మొండితోక జగన్మోహన్ రావు గారు ఒక డాక్టర్ గారు. డాక్టర్గా ఆయన ఈ 30 సంవత్సరాలు లేని అభివృద్ధిని 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా ఒక 3 సంవత్సరాల్లోనే ఒక 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఒక కేంద్ర విద్యాలయం కానివ్వండి, ఒక మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయడం కానివ్వండి, ఒక ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, రోడ్ల విస్తరణ కానివ్వండి, ఆయన అద్భుతమైన నందిగాం నియోజకవర్గాన్ని మొత్తాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నందిగామ అభివృద్ధిలో అన్నదమ్ముల యొక్క పాత్ర ఎట్లా ఉంది? ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మంచి విద్యావంతుడు, ఆయన కూడా ఈ నియోజకవర్గం పట్ల ఎటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మొండితోక అరుణ్ కుమార్ గారు ఒక నందిగాం నియోజకవర్గానికే కాదండి, ఆయన ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లాల శాసనమండలి సభ్యులు. ఆయన ఒక పొలిటికల్ రాజనీతి శాస్త్రంలో ప్రొఫెసర్గా ఢిల్లీలో చేశారు. ఆయన పాత్ర అద్భుతమైన పాత్ర. ఆయన అవసరం కావాలనే మరి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాత్రను చక్కగా పోషిస్తున్నారు. ఇవాళ ఈ రోడ్లు డెవలప్మెంట్ మొత్తం సిఆర్ఎస్ ఫండ్స్ మనకి ఆయన కాబట్టి తీసుకొస్తున్నారు, కానీ మొండితోక బ్రదర్స్ చూసి ఇస్తున్నారు, కానీ వేరే వాళ్ళని చూసి అయితే ఆ ఫండ్స్ ఇది కాదు. ఆ ఫండ్స్ తీసుకొచ్చి మరి వాళ్ళ నందిగామని ఎంత డెవలప్ చేశారంటే దానికి కారణం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మొండితోక బ్రదర్స్. మరొక వైపు నేనే గెలుస్తాను, ఖచ్చితంగా నందిగామకి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అన్నదమ్ములు అంటూ తంగిరాల స్వామి గారు విమర్శిస్తారు. మనిషి ఆశాజీవి, అలా ఆశపడపోతే బతకలేరు ఎవరైనా సరే. ఆవిడ అనుకుంటుంది మరి గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలించారు. అప్పుడున్న నందిగాంని ఇప్పుడున్న నందిగాంని ఒకసారి వాళ్ళే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మేము ఏ పని చేసినా మొండితోక బ్రదర్స్ ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ పని చేసినా ఏం చేస్తున్నారు? ప్రజల్ని రెచ్చగొట్టడం, కోర్టులకు వెళ్ళటం, స్టేజ్ తీసుకురావటం, అభివృద్ధిని ఆగటం, ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందని. అయినా ఇన్నింటికి తట్టుకొని వాళ్ళ నందిగామ పట్టణాన్ని సుందరీకరంగా చేస్తున్నారు. వాళ్ళు ప్రతిపక్ష నాయకురాలు, ఆమెకి ఏం తెలుసు అని పాపం. ఇప్పుడు ఇకంతే, ఇక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలయిక వస్తున్నారు. ముగ్గురు కూడా ఇప్పుడు మద్దతంతా తంగిరాల స్వామి గారికి అంటున్నారు. అప్పుడు ఒంటరిగా ఉన్న ఇక్కడ మొండితోక జగన్మోహన్ ఇబ్బంది లేదు. ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీని తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. భార్యకే న్యాయం చేయలేనోడు దేశానికి ఏం చేస్తాడు అన్నాడు. అమిత్ షా గారు తిరుపతి వస్తే రాళ్ళేసి కొట్టారు. 4 రోజులు నల్ల సొక్కాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ జై సోనియా గాంధీ అని చెప్పేసి అని తిరిగాడు. ఆయన అవకాశం వాదండి. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ జీవితాన్ని కోల్పోయాడు. ఎలా కోల్పోయాడంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అతన్ని రాజకీయంగా ఎదగనివాడు. మీకు అర్థం కావట్లేదు. అతనికి ఒక రాజకీయ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంటే ముష్టి 21 సీట్లు ఇస్తుంటే తీసుకుంటే అక్కడే అతని నైజం, అతని రాజకీయ పతనం అతనితోనే క్లోజ్ అయిపోయింది. ఇలా కాపులు కూడా అనుకుంటున్నారు, కాపులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమన్నా కాపులు మాకు వేస్తారని. మొన్న తీసుకున్న 21 సీట్లతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం పార్టీ ఇదైపోయింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధం అని. ఈ యుద్ధంలో పెత్తందారులు గెలుస్తారా, పేదలకు గెలుస్తారా? రేపు 2024లో మీరు నేను మళ్ళీ ఇదే జూన్ 4వ తారీఖున ఇదే ఇంటర్వ్యూ రండి. నేను ఇప్పుడు డంకాపదంగా చెప్తున్నాం, మేము దాదాపు 140 సీట్లు గెలవబోతున్నాం. ఇక్కడ 100% మొండితోక జగన్మోహన్ రావు గారు భారీ విజయాన్ని అందుకోబోతున్నారు. సమస్య లేదు.
ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.